నమస్తే వెల్కమ్ టు దూత మీడియా స్పెషల్ ఫోకస్. సరికొత్త చరిత్రకు విజయవాడ మరోసారి వేదికైంది. బడుగు బలహీన వర్గాల పెన్నిది భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తిగా నిర్మించిన సామాజిక న్యాయ మహాశిల్పం ఆవిష్కరణకు సిద్ధమైంది. భారత భావితరాలు గుర్తుంచుకునేలా బందర్ రోడ్డులో నిర్మించిన స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ ను ఇవాళ సీఎం జగన్ ఆవిష్కరించనున్నారు. 400 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ విగ్రహం ప్రపంచంలోనే ఎత్తైన అంబేద్కర్ విగ్రహంగా నిలవనుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సామాజిక న్యాయ మహావిగ్రహ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. స్వాతంత్రోద్యమంలో ఎన్నో చారిత్రక సమావేశాలకు వేదికగా నిలిచిన విజయవాడ స్వరాజ్య మైదానంలో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. ఈ మైదానంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ స్మృతివనం రెడీ అయింది. స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ పేరుతో 19 ఎకరాల్లో 400 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసి 206 అడుగులతో నిర్మించిన ఈ విగ్రహం ప్రపంచంలోనే ఎత్తైన అంబేద్కర్ స్టాచ్యూగా నిలవనుంది. ఈ అద్భుతమైన ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఏపీ ప్రభుత్వం భావితరాలు గుర్తుంచుకునేలా నిర్మాణం చేసింది. 18.18 ఎకరాల్లో దాదాపు 404.35 కోట్ల రూపాయల వ్యయంతో పనులను ప్రారంభించింది. పూర్తిగా మేడ్ ఇన్ ఇండియా మెటీరియల్నే ఉపయోగించి ఇండియా మేడ్ విగ్రహంగా దీన్ని రూపొందించింది. అంబేద్కర్ స్మృతివనంలో అందమైన గార్డెన్ను ఏర్పాటు చేసింది. వాటర్ బాడీస్, మ్యూజికల్ ఫౌంటైన్లు, చిన్నపిల్లలు ఆడుకోవటానికి, వాకింగ్ చేసుకోవడానికి వీలుగా గార్డెన్ను తీర్చిదిద్దింది. దీనికి సంబంధించిన డిజైన్లను ఎంఎస్ అసోసియేట్ సంస్థ రూపొందించింది. అలాగే పార్కింగ్ సదుపాయం కూడా కల్పించింది. భారత్లోనే మతాతీతమైన విగ్రహాల్లో అతిపెద్దది అయిన అంబేద్కర్ స్మృతివనంను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. భవనం మొత్తం భాగాన్ని 30 మీటర్ల లోతులో 539 పిల్లర్లతో నిర్మించారు. ముందు భాగం కారిడార్ను 388 మీటర్ల పొడవు, 4.5 మీటర్ల వెడల్పుతో 166 పిల్లర్లతో రూపొందించారు. దీనిలో అంబేద్కర్ జీవిత చరిత్ర తెలిపేలా 38 ఘట్టాలను ప్రదర్శిస్తూ ఆర్ట్ వర్క్ ఏర్పాటు చేశారు. అంబేద్కర్ బాల్యం, విద్య, వివాహం, ఉద్యోగం, రాజకీయ జీవితం, పోరాటాలు, రాజ్యాంగ నిర్మాణం, ఛాయాచిత్రాలను ప్రదర్శించేలా మ్యూజియంను తీర్చిదిద్దారు. అంతేకాదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనం ఏదైనా ప్రశ్న అడిగితే అంబేద్కర్ సమాధానమిచ్చేలా వీడియో సిస్టమ్ని ఏర్పాటు చేశారు. ఇక సెకండ్ ఫ్లోర్ విషయానికొస్తే 1000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 4 హాళ్లు నిర్మించారు. వీటిని కూడా లైబ్రరీ కోసం వినియోగించాలనే ప్రతిపాదన ఉంది. అంతేకాకుండా అంబేద్కర్ స్మృతివనంలో మినీ థియేటర్లు, ఫుడ్ కోర్టులు, కన్వెన్షన్ సెంటర్ వంటి నిర్మాణాలతో పాటు వెహికల్ పార్కింగ్ కు సదుపాయం కల్పించారు. కన్వెన్షన్ సెంటర్ను 6340 చదరపు అడుగుల విస్తీర్ణంలో 2000 మంది సీటింగ్ సామర్థ్యంతో నిర్మించారు. ఫుడ్ కోర్ట్ను 8000 చదరపు అడుగుల విస్తీర్ణంలో తీర్చిదిద్దారు. అలాగే బిల్డింగ్ చుట్టూ నీటి కొలనులు, మ్యూజికల్ వాటర్ ఫౌంటైన్ వంటివి ముందు భాగంలో ఏర్పాటు చేశారు. నీటి కొలనుకు లైటింగ్, బబ్లింగ్ సిస్టమ్ ఫిట్ చేశారు. కాలచక్ర మహామండల పీఠం, బౌద్ధ వాస్తు శిల్పకళతో అంబేద్కర్ పెడెస్టల్ ను రూపొందించారు. విగ్రహ బేస్ నిర్మాణానికి రాజస్థాన్ కు చెందిన పింక్ రాక్ ను వినియోగించారు. ఇన్ని ప్రత్యేకతలున్న ఈ విగ్రహం ప్రపంచంలోనే అతిపెద్దదైన అంబేద్కర్ విగ్రహంగా నిలవగా దేశంలో అతిపెద్ద విగ్రహాల్లో 3వదిగా స్థానం సంపాదించుకుంది. మొదటిది 597 అడుగుల ఎత్తుతో స్టాచ్యూ ఆఫ్ యూనిటీగా ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం నిలవగా, రెండోది 216 అడుగుల ఎత్తులో శంషాబాద్ పరిధిలో నిర్మించిన స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ సమతామూర్తి విగ్రహం నిలిచింది. ఈ 2 విగ్రహాల తర్వాత స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ పేరుతో 210 అడుగుల ఎత్తులో నిర్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం నిలుస్తోంది. దీంతో స్వాతంత్రోద్యమంలో ఎన్నో చారిత్రక సమావేశాలకు వేదికగా నిలిచిన విజయవాడ స్వరాజ్య మైదానం అంబేద్కర్ స్మృతివనం పేరుతో తన హిస్టరీలో మరో నయా చరిత్ర లిఖించుకుందనే చెప్పాలి. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో స్పెషల్ ఫోకస్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి దూత మీడియా.